ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ పావు కేజీ కందిపప్పు అనమాట, కడిగి నానబెట్టేసాం చూడండి. ఇది టమాటాలు 4, పచ్చిమిరకాయలు, ఇదేమో సొరకాయ అనమాట. సొరకాయ పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసాం అన్నమాట. పప్పు సొరకాయలకి ఆనియన్స్ పెద్ద సైజు ముక్కలు అనమాట. ఈ టమాటాలు కూడా పెద్ద సైజు ముక్కలు, పచ్చిమిరకాయలు కూడా పెద్ద సైజు అనమాట. ఇవన్నీ కూడా పప్పులో సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అంటే ఇది కుక్కర్లో పెట్టేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ చూడండి. ఆనియన్స్ పచ్చిమిరకాయలు అన్నీ కూడా వేస్తాం. ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయాలన్నమాట. ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే పసుపు, సాల్ట్ ఫ్రెండ్స్, ఇది కారం అన్నమాట. అన్నీ వేసి మూత పెట్టేసి కుక్కర్లో పొయ్యి మీద పెట్టాడనమాట ఫ్రెండ్స్. ఇది డిమ్గా ఉంది, ఎందుకంటే కరెంటు డిమ్గా ఉండటం వల్ల స్పూన్నర కారం వేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ కూడా పోసుకోవాలి. మొత్తాన్ని వేసి ఈ విధంగా మూత పెట్టుకోవాలన్నమాట. అమ్మ పెడుతున్నారు చూడండి. మొత్తం పొయ్యి మీద పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫస్ట్ విజిల్స్కి తీయలేదు ఫ్రెండ్స్. ఇది సెకండ్ విజిల్ అన్నమాట. ఇంకొక విజిల్తో అయిపోతుంది. ఇది 3వ విజిల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే లాస్ట్ 3 విజిల్స్ చాలన్నమాట. సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఏంటంటే తాలింపు వేయడాక అనమాట. ఎల్లిపాయలు, 2 ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలన్నమాట. మిరగాయలు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. వీటిని ఏంటంటే బాక్స్లో పెట్టి ఉంచాలన్నమాట. లేకపోతే మెత్తబడిపోతాయి. ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఫ్రై చేసుకుని పప్పుచారులో కానీ పప్పులో కానీ వీటిని నొంజుకు తింటారు అన్నమాట. ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు. అంటే ముందు కరివేపాకు వేస్తాం కదా, అందుకనే తాలింపులో వేయాలి. కంపల్సరీ వేయాలి. ఇట్లా వేయాలి తీసుకొని మళ్ళీ ఇందులో ఇట్లా వంచేయాలి. ఇంట్లో వంచేయాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అన్నమాట. ఇది రైస్లో తింటారు. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పప్పు, సొరకాయ, వడియాలు, రైస్, గోరుమిరకాయలు.